ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 2 నెలలు పూర్తయి 3వ నెలలోకి అడుగుపెడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల హడావుడైతే ఆంధ్రప్రదేశ్లో మొదలైపోయింది. నిన్న మొన్నటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి చైర్మన్ పదవి వారికి దక్కబోతుందంటే మరొకరికి దక్కబోతుందంటూ ఎవరికి వారు జబ్బలు చరుచుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు సీన్లోకి గల్లా జయదేవ్ గారు రంగప్రవేశం చేశారు. గల్లా జయదేవ్ గారికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి దక్కబోతోంది అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల హడావుడి అయితే మొదలైంది. ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల కోసం చాలామంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి చైర్మన్ పదవి మొన్నటి వరకు వారికి దక్కబోతుందంటే వారికి దక్కబోతుంది అంటూ రకరకాల వార్తలు చక్కర్లు కొట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి కోసం గల్లా జయదేవ్ గారు కూడా ప్రయత్నం చేస్తున్నట్లుగా, ఇప్పుడు చంద్రబాబు గారికి కూడా గల్లా జయదేవ్ గారికి ఆ పదవిని కట్టబెట్టే ఆలోచనలో ఉన్నట్లుగా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ విషయంలో ఏం జరుగుతుంది? ఎందుకింత అంటే ఒక క్లారిటీ లేకుండా కొన్ని వార్తలు వస్తున్నాయి అంటే ఏం చెప్తారు? దానికి కారణం ఏంటంటే నాన్ సిట్ ధోరణి. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి 2 నెలలు పూర్తి అయిపోయింది. వాళ్ళకి జూన్ 12వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. 3 నెలలకు అడుగుపెట్టారు. ఈ 3 నెలలకు అడుగుపెట్టారంటే ఈ మొత్తం ఈ 2 నెలల పాటు ఆయన ఏం చేశారు? అంతే కదా. ఈ 2 నెలల పాటు ఆయన జనరల్గా 40 సంవత్సరాలు పైగా సీనియరు, 4వసారి ముఖ్యమంత్రి. దేవాన్ నుంచి కూడా ఆయన తడబాటు లేకుండా టక పరిపాలన ఉంటుందని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఆయన మీద హోప్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. క్యాడర్కి, ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ క్యాడర్కి, లీడర్లకి చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మంత్రివర్గం కూర్పు అవన్నీ కూడా చాలా ఈజీగా చేసేసారు. సరే 1-2 ఏదన్నా అక్కడ కొంచెం చిన్న గందరగోళం పొరపాట్లు జరిగినట్టు ఒకవేళ విమర్శలు వచ్చినాయి, కానీ దానికి సంబంధించి పెద్దగా ఏమీ నెగిటివ్ రాలేదు. వెంటనే నామినేటెడ్ పోస్టులు ఇచ్చేస్తారని చెప్పి అప్పటి నుంచి అనుకున్నారు. ఆ క్రమంలో అనేక మంది పేర్లు తెర మీదకి వచ్చాయి. పలానా వాళ్ళకి ఈ పదవి వస్తుంది, పలానా వాళ్ళకి ఈ పదవి వస్తుంది అని చెప్పి రకరకాలుగా సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా, మెయిన్ మీడియా కూడా ఇప్పుడు అనేక మంది పోటీ పడుతున్నారని ప్రాబబిలిటీస్ అన్నిటిని కూడా ఇవ్వడం జరిగింది. వాటిలో ప్రధానంగా ఏంటంటే రఘురామకృష్ణరాజు పేరు బాగా తొలి రోజుల్లో క్యాబినెట్ అయిపోగానే ఆయన పేరు వినిపించింది. ఎందుకంటే క్యాబినెట్లో ఆయనకి స్థానం లభించలేదు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఏదో ఒక పదవి, క్యాబినెట్ హోదా కల్పిస్తారనేది ఆయన ఫస్ట్ నుంచి ఆయనకి రకరకాల పదవులు సోషల్ మీడియా ఇచ్చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇచ్చేసింది. అంటే క్యాబినెట్లో ఆయనకి స్థానం వస్తుంది అనుకున్నారు, అది రాలేదు. రాకపోయేటకి వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి అనౌన్స్ చేస్తారు ఆయనకి అనుకున్నారు. సరే ఆ పదవికి కూడా 4-5 పేర్లు వినిపించేటప్పటికి ఇది కాదు, ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అని చెప్పి అక్కడ ఇస్తారు, ఆయన అవసరం అక్కడ ఉంది కాబట్టి అనే యాంగిల్లో ఒక ఇది జరిగింది. సో ఇలా రకరకాల ప్రచారం ఆయన చుట్టూ నడిచింది. అయితే ఈ క్రమంలో అసలు నామినేటెడ్ పోస్టులు ఇస్తారా ఇవ్వరా, అసలు ఇచ్చే అవకాశం ఉందా ఇప్పుడు అనే దాని మీద కూడా ఒక నెల నుంచి నడుస్తూనే ఉంది. ఇదిగో ఈ రోజు సాయంత్రమే జీవో వచ్చేస్తుందని చెప్పి ఏ రోజుకి ఆ రోజు అనుకుంటున్నారు, కానీ ఇప్పటి వరకు ఒక కొలిక్ అయితే రాలా. తాజాగా ఏంటంటే ఇంకా కొత్త పేర్లు వస్తున్నాయి, కొత్త పేర్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి. సరే మిగతా చాలా ఉన్నాయి, దాదాపు 30 కార్పొరేషన్ వరకు క్యాబినెట్ హోదా ఉన్నాయి. అయితే ప్రత్యేకించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చైర్మన్ గురించి ఎక్కువ డిస్కషన్ ఎందుకు జరుగుతుందంటే వరల్డ్ వైడ్ అది స్పిరిచువల్ కేంద్రం అది. సో అక్కడికి వచ్చేటువంటి వాళ్ళు సమాజంలో వివిధ రంగాల్లో అత్యధిక స్థానాలకు చేరినటువంటి వాళ్ళు అక్కడ వస్తుంటారు. వాళ్ళతో ఏదో పరిచయాలు పెట్టుకుంటే కనుక ఏదో బెనిఫిట్ పొందొచ్చు అనేది చాలామందికి ఆలోచన ఉంటుంది. వాళ్ళేం దేవుడి సేవ చేయడానికి పోటీ పడుతున్నారంటే కొంతమందిని చూస్తే కనుక ఆ దిశగా కనిపించరు. సో అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆలోచిస్తుంది ఏంటంటే ప్యూర్గా అక్కడ సేవ చేయడానికి మాత్రం ఉండేవాళ్ళు ఎవరున్నారు అనే దాని మీద ఎక్కువగా ఆయన కాన్సన్ట్రేషన్ చేసి ప్రాబబిలిటీస్ని చూస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు గల్లా జయదేవ్ పేరు ఒకటి తెర మీదకి వస్తుంది ఇప్పుడు తాజాగా. ఎందుకంటే గల్లా జయదేవ్ 2 సార్లు గుంటూరు ఎంపీగా అయ్యాడు. తర్వాత ఆయన వివిధ కారణాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యవహారాల దృష్ట్యా
మిస్టర్ మోడీ అంటూ పార్లమెంట్లో గర్జించిన దృష్ట్యా ఆయన రాజకీయ ఒత్తిడితోటి వ్యాపారాలు మాత్రమే పరిమితం అయ్యి రాజకీయాలను వదిలిపెట్టాలనుకున్నారు అనేది ఒక వర్షన్ వినిపించింది. ఆయన అఫీషియల్గా చెప్పింది ఏంటంటే తాత్కాలికంగా నేను రాజకీయాలకు విరామం ఇస్తున్నాను, బిజినెస్లు చూసుకోవాలి, వాటిని విస్తరింపజేయాలి అనేది ఆయన తన అభిమానులకి, తన క్యాడర్కి, తన అనుచరులకి చెప్పినటువంటి మాట. సరే, ఆ తర్వాత ఎన్నికలు జరిగినాయి. 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో గల్లా జయదేవ్ రావాల్సినటువంటి అదృష్టాన్ని పెమ్మసాని చంద్రశేఖర్ తీసేసుకున్నాడు, వెళ్ళిపోయింది. అది విధి బలీయమైనది అంటారు, అలా నడిచిపోయింది. సో ఇప్పుడు గల్లా జయదేవ్ ఏంటి, అక్కడ కేంద్రంలో రాష్ట్రంలో 2 ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ తనకి కోల్పోయినటువంటి అదృష్టాన్ని ఏదో మళ్ళా ఆ అదృష్టాన్ని నిలుపుకోవాలి, అనవసరంగా గుంటూరులో 3వ సారి గెలవడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. అది కేంద్ర మంత్రి అయి ఉండేవాడు. అలాంటిది పెమ్మసాని చంద్రశేఖర్ తొలిసారిగా వచ్చి రాజకీయాలతోటి సంబంధం లేనటువంటి అతనికి కేంద్ర మంత్రి వచ్చింది అని అంటే మరి ఇతనికి రావాల్సిందే అతనికి దక్కింది. సో జరిగినటువంటి నష్టాన్ని మళ్ళీ ఏదో పూడ్చుకోవాలనేటువంటి ప్రయత్నంలో మళ్ళీ ఈయన ఏదో నామినేటెడ్ పోస్ట్ను ఆశిస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. ఆ క్రమంలో ప్రాబబిలిటీస్ 2 పోస్టులు అయింది. ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, 2 ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి. ఈ రెండిట్లో ఏది ఇవ్వాలి గల్లా జయదేవ్కి అని అంటే గల్లా జయదేవ్కి ఢిల్లీ ప్రభుత్వ ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో ఇస్తే కేంద్ర క్యాబినెట్ హోదా ఉంటుంది, అక్కడ ఉంటారు ఢిల్లీలో అనేది ఒకటి. 2 తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇస్తారా అని అంటే ఇప్పుడు ఆల్రెడీ సామాజిక ఈక్వేషన్లు చూడటంలో చంద్రబాబు నాయుడు ముందుంటారు, జగన్మోహన్ రెడ్డి లాగా కాదు. జగన్మోహన్ రెడ్డి ఏముంది, చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డిని పెట్టుకున్నాడు, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సీఎం, రాజేంద్రనాథ్ రెడ్డి డీసీపీ. ఇంకా అంతకన్నా ఇంకా సామాజిక ఈక్వేషన్ పాటించడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి అంతకన్నా నిదర్శనం ఉంది. కాబట్టి ఆయనలాగా కాకుండా చంద్రబాబు నాయుడు ఏంటంటే ప్రతిదీ సామాజిక ఈక్వేషన్ కోణంలో చూస్తుంటారు. ఆ క్రమంలో ఇప్పుడు ఆల్రెడీ వెంకయ్య చౌదరి అనే అతను అక్కడ తిరుమల తిరుపతి దేశం అడిషనల్ ఈవోగా జాయిన్ అయ్యాడు. కాబట్టి చైర్మన్ కూడా మళ్ళీ కమాస్కి ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఈక్వేషన్స్లో అక్కడ గల్లా జయదేవ్కి ఇవ్వకపోవచ్చు, అందుకని ఢిల్లీకి పంపించవచ్చు. ఒకటి ఆ ప్లేస్లో ఎవరిని నియమించే అవకాశం ఉంది అని అంటే బీసీలకు ఇస్తారు అని చెప్పి ఇప్పుడు తాజాగా తెలుస్తుంది. ఆ బీసీలకు ఇస్తే కనుక ఎవరెవరికి ఇచ్చే అవకాశం ఉందంటే కొనకళ్ళ నారాయణ పేరు వినిపిస్తుంది, సీనియర్ పొలిటీషియన్, తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి ఉన్నారు. మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటే జనసేన కోటాలో అక్కడి నుంచి బాలశౌరికి వెళ్ళింది అది. సో దాంతో త్యాగం చేశాడు అక్కడ కొనకళ్ళ నారాయణ. కాబట్టి ఆయనకి అవకాశం ఇస్తారు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒకటి. 2 ఏంటంటే కళా వెంకట్రావు పేరు వినిపిస్తుంది. వీళ్ళు కాకుండా ఇంకా బీసీలు కొంతమంది ఉన్నారు, కొత్త వాళ్ళు వచ్చినా ఆశ్చర్యపోవసం లేదు. ఒకటి. 2 ఏంటంటే ఈయన మరి రఘురామకృష్ణరాజు గారికి ఏంటి అని అంటే మరి ఆయనకు కూడా ఏదో ఒకటి ఇవ్వకపోతే కనుక ఆయన అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని విరోచితంగా పోరాడినటువంటి లీడర్గా మరి ఆయనకి ఏమి ఇస్తారు అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడు కార్పొరేషన్ పదవులు, క్యాబినెట్ హోదాలు చాలా ఉన్నాయి, 30 దాకా ఉన్నాయి. సో వాటిలో ఏమి ఇస్తారు అనేది ఒకటి. బట్ గల్లా జయదేవ్కి మాత్రం అక్కడ ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం బీసీలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దీంతో ఇప్పటి వరకు వినిపించినటువంటి ఒక ఛానల్ అధిపతికి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం పదవి వస్తుందని చెప్పి టాక్ ఉంది కదా, అది తెరవేనికి వెళ్ళిపోయింది. ఇంకా ఛానల్ యాజమానికి ఆల్మోస్ట్ ఇంకా తెరవేనికి వెళ్ళిపోయింది. ఆ మేరకు సంకేతాలు కూడా ఇచ్చారనేది కూడా తెలుస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఈ 16వ తారీఖున ఆగస్టు 16వ తారీఖున ఈ నామినేషన్ పదవికి సంబంధించినటువంటి మొత్తం అనౌన్స్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఈ ఎంపిక అనేది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఓకే, మరి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటువంటి లాగా ఎలా దాన్ని చేస్తారనే చూడాలి. ఇప్పుడు ఏపీ ఐఐసి ఉంది, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఉంది, దానికి సంబంధించి సురేష్ టీడీఎల్పీలో ఉన్నారు, ఆయనకి ఏదో ఇస్తారని చెప్పి అంటున్నారు. ఆ తర్వాత పౌర సరఫరాలకు సంబంధించినటువంటిది అది ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో, అదేదో బాబు రాజేంద్ర ప్రసాద్కి ఇచ్చే అవకాశం ఉంది, ఎమ్మెల్సీ మాజీ ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఇక ఆర్టీసీ చైర్మన్ పదవి ఏమో మాజీ మంత్రి
దేవినేని ఉమామహేశ్వరరావుకి ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ఉమ్, ఇలా రకరకాలుగా వినిపిస్తున్నాయి. అన్నిటికన్నా బాగా చర్చలోకి వచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన చైర్మన్ పోస్ట్ అది. ఉమ్, సో ఆ విషయంలో క్లారిటీ వచ్చింది. ఇక మిగతాయి కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. 16వ తారీఖున ఫస్ట్ లిస్ట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. కాబట్టి ఇప్పటి వరకు వినిపించినటువంటి పేర్లు ఏదైతే ఉన్నాయో అవి కొన్ని తెర వెనుక పోయి అనూహ్యంగా కొన్ని తెర ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 16వ తారీఖు వరకు ఈ ప్రాబిలిటీకి సంబంధించినటువంటి రకరకాల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. బట్ 16వ తారీఖు మాత్రం చంద్రబాబు నాయుడు మాత్రం ఖచ్చితంగా ఒక క్లారిటీ విమర్శలు లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వాళ్ళని నియమిస్తామని చెప్పి అంటున్నారు. కార్పొరేషన్ చైర్మన్స్ పదవుల్లో ఆ లిస్ట్ ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.